Hello viewers, welcome back to my channel. Please like and subscribe. హాయ్ వీడియో అంటే అర్థమైపోయింది కదా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. బెంగళూరు టు విజయవాడ చేరుకున్నాం. నైట్ 12:30 అవుతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఏపీ ఎక్స్ప్రెస్. విజయవాడలో ఏపీ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసుకొని ఆగ్రా రీచ్ అయ్యాం. మనమైతే జస్ట్ ఆగ్రా ట్రైన్ ఇప్పుడే దిగాం. ఇక మా వాళ్ళందరూ హాయ్ చెప్పండి. ఐ లవ్ ఆగ్రా ఫోటో స్పాట్. ఆగ్రా సిటీ అండ్ ఇది వచ్చేసరికి మెట్రో కూడా ఉంది. పప్పు బాయ్ బड़े वाले 35 साल हो गया. कितना साल? 35 साल हो गए. హ్యాండ్ వాష్ చూడండి, డిఫరెంట్గా పెట్టారు. హాయ్ 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 మనం ఇప్పుడైతే ఆటో దిగేసి వచ్చేసి తాజ్మహల్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాం. ఎంట్రీ టికెట్స్ ఇక్కడ తీసుకొని అదనమాట. తాజ్మహల్ మెయిన్గా 3 గేట్స్ ఉంటాయి. మనం వచ్చేసరికి ఈస్ట్ గేట్ దగ్గర ఉన్నాం. దేవుడా 1959లో ఇలా ఉండేది. దేవుడా ఏం బుజ్జి అన్నీ ఇయర్కి మొత్తం. గేట్ దగ్గర చెక్కింగ్ ఉంటుందండి. సో బ్యాగ్స్, ఫుడ్, కెమెరా, సెల్ఫీ స్టిక్ ఇవేవి అలౌ చేయరు. వీటన్నిటికీ క్లాక్ రూమ్ సెపరేట్గా ప్రొవైడ్ చేస్తే అక్కడ పెట్టుకోవచ్చు. మొబైల్ ఎలా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసరికి మనకు చాలామంది ఫోటోగ్రాఫర్స్ అప్రోచ్ అవుతుంటారండి. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 50 రూపీస్, 60 రూపీస్ అంటారు. మాకైతే 15 రూపీస్ పర్ ఫోటో లెక్క మాట్లాడుకుందాం మేమైతే. వావ్, ఈ షాట్ చాలా బాగా వచ్చింది. నైస్ నైస్. తాజ్ మహల్. యాక్చువల్గా మనం ఎంట్రన్స్ దగ్గర తీసుకున్న టికెట్లు వచ్చేసరికి ఓన్లీ తాజ్మహల్ చూడటానికి. సో తాజ్మహల్ పైకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి టికెట్ తీసుకోవాలి ఇన్సైడ్. సో టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాం. టికెట్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఈ ఫుడ్ కవర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మన చెప్పులు కొన్ని డస్ట్ అంతా తాజ్మహల్ పైకి వెళ్తున్నాం కాబట్టి చెత్త అవ్వకుండా. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది.
లోపల వచ్చేసరికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడుతుంది, బట్ మెల్లగా కవర్ చేశా చూడండి. చాలా బాగా, సూపర్ సూపర్ సూపర్. చాలా బాగా, చాలా బాగా. చెప్పు. సూపర్ సూపర్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి అందరికీ వావ్ అనిపించిందండి, ఎందుకంటే బ్యాక్ సైడ్లో మనకి రివర్ కూడా ఉంటుంది ఒకటి. ఇది వచ్చేసరికి తాజ్మహల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో బ్యాక్ సైడ్ వ్యూ పక్కనే యమునా రివర్ పాస్ అవుతుంది. చూడండి చాలా పెద్దది, కానీ వాటర్ తక్కువ వస్తుంది మేము వెళ్ళేటప్పుడు. थोड़े मागे फोटो ఇక్కడ తీయాల్సింది రీల్. పైన మొత్తం చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు ఈ షూ కవర్స్ తీసేసి డస్ట్బిన్లో వేసేది అనమాట. ఇది వచ్చేసరికి నాకు చాలా బాగా అనిపించింది. ఈ వ్యూ చాలా బాగుంది కదా. మార్నింగ్ వచ్చేటప్పుడు కూల్గానే ఉంది, కానీ ఆఫ్టర్నూన్ అయ్యేటానికి ఫుల్ ఎండ. మా వాళ్ళు అయితే చూడండి ఒక్కొక్కరు ఎలా అయిపోయారు. క్లాస్ రూమ్లో నా బ్యాగ్ పెట్టా, సో క్లాస్ రూమ్లో బ్యాగ్ తీసుకున్నా. ఇది వచ్చేసరికి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి ఈ రెస్టారెంట్లో చేసుకుని ఢిల్లీకి అయితే బయలుదేరాము. సమ్మర్లో వెళ్ళాం కదా, చాలా హీట్ అయితే ఉన్నది. ఢిల్లీలో పొల్యూషన్ వల్ల ఎక్కడ చూసినా ఈ రిక్షాసే ఉన్నాయి. Thanks for watching my video.